ఇక్కడ సింపుల్ గా మీకు ఒక లాజిక్ చెప్తా. ఏం చెప్తానంటే, ఒక ఊరినే కొనేయడం సీఎం పెద్ద పనేం కాదు. ఎందుకు అని అంటే దానికి ఆధారం ఏమున్నదంటే, టోటల్ గా రాష్ట్రాన్నే కొనగలిగింది కాబట్టి సీఎం అయ్యింది. అంతే కదా, రాష్ట్రాన్నే కొనగలిగింది కాబట్టి సీఎం అయ్యింది. దాంట్లో భాగంగా వాళ్ళ నోర్లు కొంచెం తడై ఇంకోలాగా మాట్లాడడం పెద్ద విచిత్రం ఏం కాదు. కాకపోతే ఏంటంటే, నెనరు లేనటువంటి నేతలు ఈ రాజ్య పునాదుల మీద కూర్చున్నారు కాబట్టి న్యాయం అనేది 90% జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘం ఉంది. పేరు పెట్టి అంటే ఒక్కొక్కరు చేస్తాడు పుణ్యానికి, కానీ ఒక్కొక్కరికి ఒక సంఘం ఉంది. ఎవరి సంఘం వాడు సంచి నింపుకున్న పనులనే ఎవరు న్యాయం ఎడ జరుగుతుంది? బహుజనులంతా ఎండ్రికిస్తలై కొట్లాడుతున్నారు. ఒక ఆయన సభకు పోతే ఇంకో ఆయన రాడు, ఆయన సభకు పోతే ఇంకొక ఆయన రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో ఐక్యత లేదు. అనగారిన కులాలు అంటే మేమంతా సంఘాలు పెట్టుకొని అఫీషియల్ బెగ్గింగ్ చేస్తామనేటువంటి స్టైల్లో వాళ్ళు బతుకుతున్నారు. అలాంటప్పుడు న్యాయం కోసం కొట్లాడేది ఒక విషారాధనో లేకపోతే సుఖరామ్ నర్సేనో మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు, వీళ్ళెవరో కొట్లాడితే అయ్యేది కాదు. ఎందుకంటే అది రాజ్యంతో పని, ఇంటి పక్కల పాలనతో పంచాయి కాదు, లేకపోతే ఇంటి పక్కల కులంతో పంచాయి కాదు. ఇది రాజ్యంతో పంచాయి కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏకమై వేదిక మీదకి వచ్చినప్పుడే న్యాయం జరిగేటువంటి అవకాశం దొరుకుతుంది. అంటే అన్న ఇప్పటికీ కుల దురహంకారం ఉన్నారంటారు, అసలు నడుస్తున్నారు. కులం లేకుండా భారతదేశం ఎప్పుడు లేదు భయ్యా. లేదనేది చాలా పెద్ద బూటకం. నేనేమంటున్నానంటే, నేను చాలాసార్లు అన్నా, ఇది భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలది ఉన్నది గొప్ప. ఒక జంతువు కాళ్ళు మొక్తారు, గోవుని రక్షించమంటారు, స్త్రీని శిక్షించమంటారు. అసలు రాజ్యంలో బతున్నాం మనం. ఇక్కడ విషయం ఏంది? నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినై పుట్టిన భగవంతుడా అని పూజిద్దురు. భారతదేశములో మనువాదం అంతులేని కుల గజ్జిమయం. సగటు తల్లి జీవిస్తున్నటువంటి సందర్భాన్ని, శరీరాన్ని అమ్ముకునేటువంటి భారతదేశంలో మనం పుట్టినాం. సిగ్గుతో తలదించుకోవాలి మనం ప్రజాస్వామ్యవాదులుగా. ప్రజాస్వామ్యం బతికలేనటువంటి అప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంటే వీళ్ళంతా కూడా మతం మత్తులు, కులం మత్తులు, భక్తి మత్తులు, వాళ్ళ జీవితాన్ని మర్చిపోయి మాకు ఏమీ చేత కాదురా నాయన అని విముక్తి లేనటువంటి భక్తిలో బానిసలై బతుకుతారు. అక్కడి నుంచి రియలైజ్ అయితే తప్ప ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఘటనలో కులం ప్రస్తావన లేదు, కావాలనే కులం ప్రస్తావన తీసుకొచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు రచ్చ చేసేటోళ్ళు ఎవరో రాజ్యానికి చూపించడం పెద్ద పనేం కాదు కదా. రచ్చ చేసేటోళ్ళు ఎవరో వీళ్ళు అనవసరంగా రచ్చ చేస్తున్నారు. ఈ రాజ్యం చూపించడానికి పెద్ద పని మరి చూపించాలి కదా. చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ వాక్యాలన్నీ కూడా తప్పే కదా బ్రదర్. వాళ్ళే ఒప్పుకుంటారు కదా. చూపిస్తలేవు అంటేనే రాజ్యమే నీ చేతులు ఉండదు. ఆ రాజ్యం నీ చేతులు ఉన్నప్పుడు వాస్తవం నీ దగ్గర ఎందుకు లేదు? వాస్తవం నీ దగ్గర లేదంటే అది పుట్టకం కదా. వాళ్ళ క్లియర్ గా చెప్తున్నారు. అన్న స్థానిక ఎంపీ మల్లు రవి గారు ఏమంటారు, పాపనే లేదు, పాప ఆల్రెడీ వేరే అనారోగ్యంతో బాధపడతా ఉందని చెప్పి 7 నెలలకు పుట్టింది. సో అదే అనారోగ్యం స్థానిక ఎంపీ అంటా ఉన్నారు. అయితే నేనేమంటా అంటే, మీరు మళ్ళీ ఎప్పుడన్నా అదే ఎంపీ కలిస్తే అడుగురి. ఈ దేశంలో నిండు నొప్పులతో కొట్లాడుతున్నటువంటి తల్లి కడుపులో కూడా పిల్ల లేదు, ఆమెకు తిన్నది అరగక ఆయాసం అయి ముత్తుకుంటుందని చెప్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడేది అట్లనే ఉంది. అంతే కదా. ఒకవేళ అది వాస్తవం కాకపోతే మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉంటాయి. రాజ్యం మీ చేతిలో ఉంది. రాజ్యం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు బయట పెట్టొచ్చు కదా. మీరు చేస్తున్నది అన్ని ఫేక్ ఉద్యమాలు, ఇది తప్పురా నాయన, నా పాప లేదు, లేదా వాళ్ళ తల్లి కడుపులో పిండమే కాలేదు అని చెప్పురు. ఎట్లనన్నా ఇక్కడ పోరాటాలు, ఘటన సమస్య పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు స్వరాజకీయం కోసం మాత్రమే పోరాటం చేస్తారు. చిన్న ఇష్యూ దీన్ని పెద్ద చూడకుండా దేశంలో చాలా సమస్యలు రజకు సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మణిపూర్ లో ఘటన జరిగింది. మానవాళికి మూలమైనటువంటి తల్లి మానవులు ఏళ్లు పెట్టి ఊరేగించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనం, అది చిన్నదే అవుతుంది. 2 నెలల చిన్నపిల్లల కాళ్ళ కింద తొక్కితే ఇది చిన్ననే అవుతుంది. మరి పెద్దదేది గుళ్ళను కాపాడమా? పెద్దదేది మతాన్ని పోషించడమా? పెద్దదేది కులాన్ని బలం చేయడమా? అనేటోళ్ళకి సిగ్గు ఉండాలి కదా. అనేటోళ్ళకి సిగ్గు ఉండాలి ఉండదా కన్నా. బీసీల పరిస్థితి ఇంతేనా? ఎప్పటికీ ఇదే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ దేశానికి బాగా గుర్తుపెట్టుకోవాలి భయ్య. ఇది ఎవరేమనుకున్నా ఇది క్లియర్. ఎందుకనంటే ఈ దేశానికి బీసీలు ఎంత బలమో అంతే బలహీనత. అంటే బీసీలను వాడుకుంటున్నాయా రాజ్యం? ఏ రాజ్యం? ఇప్పుడున్న రాజ్యాలు. నేనేమంటున్నా అంటే, ఏవైతే సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళ గొల్లెల కాడ కాపలు కాసేటువంటి కాపలాదారులుగా మారిపోయారు. ఇక మరి కయ్యమోడు చేస్తాడు. ఆడు గొల్లెం పెట్టి గొల్లెం కాడ దొరసారి బయటకు వెళ్ళేదాకా కావాలనేటోడు ఆడ ఉంటే మరి ఇక్కడ కయ్యమోడు చేయాలి.
ఈ రాజ్యం ఓడి తేవాలి తేరు కదా. వాళ్ళ స్వలాభాల కోసం చేస్తున్నటువంటి పని. నిజంగా విశారదన అడిగిపోకపోతే ఇష్యూ బయటకు వచ్చేదా? రాకపోయేది. ఆయన చాలా మొండోడు విన్ న్యాయం అనేది ఖచ్చితంగా జరగాలి. న్యాయం ఇరుపక్షాల ఉండాలి. న్యాయం ఉన్నప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కదా, దీన్ని అప్రజాస్వామికంగా ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి ఫైట్ ఆయన బయట పట్టుకొని వస్తాడు. ఆయన బయట పట్టుకొని వస్తే ఏమొస్తాడు? మందకృష్ణ లాంటి వేదిక మీదకి వస్తారంటే ఈయన వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈయన రాడు. ఆర్ కృష్ణ వచ్చినట్టే జాదల సీన్ రాడు, జాదల సీన్ వచ్చినట్టే ఆర్ కృష్ణ రాడు. వీళ్ళందరూ వచ్చినట్టే మల్లన్న రాడు. ఎవరి కయ్యాలు అలాగే ఉన్నాయి, ఎవరి కయ్యాలు అలాగే ఉన్నాయి కదా అన్న. అంటే 100 రూపాయలతో మొదలైనటువంటి ఏదైతే గొడవ ఉందో గుడ్లపై 100 రూపాయలు ఇచ్చే నియమంపై ఏమంటారు? అంటే దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నియమంపై ఏమంటారు? నేను నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏం చెప్తానంటే, నిన్ను రాని అని గుళ్ళకి నువ్వు నిన్ను ఓడరమ్మన్నాడు. నిన్ను రాని అని గుళ్ళకు ఇలా ఈ రోజు కాదుగా కొట్టి చంపింది, అనేకంగా జరుగుతూనే ఉండదు కదా. మొన్న రీసెంట్ గా ఇబ్రహీం పట్టణం దగ్గర అయ్యప్ప మాల వేసుకున్న పౌరుల్ని గర్భగుళ్ళకి రాలేదని చెప్పి తెల్లని దాకా చలికి ఆడి నిలబడి చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలివి ఉన్నట్టేనా? తెలివి ఉన్నట్టేనా? వాళ్ళకు భక్తి ఉంటే సరిపోదు, శక్తి కూడా కావాలి కదా. శక్తి ఎక్కడి నుంచో రాదు, నీలో నిర్మాణం అయి ఉండాలి. అది నిజంగా ఇష్యూకి సంబంధించి నిందితులు నిజంగా దొరకట్లేదా, లేకపోతే పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుందా వాళ్ళకి? వ్యవస్థకు ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. గాలు దొరకపోవడం ఏంది భయ్యా? ఏమో ఉన్న వీరప్పని దొరుకుతాడు కానీ గీడ ఉన్నాడు దొరకడానే. ఎన్నో ఉన్న ఈరప్పని దొరుకుతాడు, ఎన్నో ఉన్న ఇట్మా దొరుకుతాడు, ఎన్నో ఉన్న మల్లాదిరెడ్డి దొరుకుతాడు, అందరు దొరుకుతాడు, గీడ దొరకదా? అవునా కదా? అలాంటప్పుడు రాజ్యం వాళ్ళకి నీడగా గొడుగు పట్టింది అనేటువంటి అంశం నాకంటే ఎక్కువ మీకే క్లియర్ గా తెలుసు. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ కులం పేరిట కాబట్టి, కుల వివక్ష కావచ్చు, గుళ్ళకు పోనీయడం కానీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది ఇప్పటికీ? నేనేమంటే అన్న, తిరుగుబాటు చేయలేనునికి తిండే శత్రువు కదా. తిరుగుబాటు చేయలేనునికి తిండే శత్రువు. అందరిలాగానే విశారాధన కూడా నోరు మూసుకొని ఉంటే ఇక్కడ పంచాయతీ లేదు, మీరు నాకు మైకి పెడతారు కాదు. మీకు కూడా ఎంతో కొంత తలుపాలు తాగిన కొడుకు ఎవరికైనా ఎంతో కొంత చలనం ఉంటుందిగా. ఆ చలనం మీలో ప్రవహిస్తున్నది కాబట్టి నీడి దాకా వచ్చి మాట్లాడగలుగుతారు, నీడి దాకా వచ్చి మైకులు పెట్టగలుగుతారు. నేనైనా, నువ్వైనా, విశారాధన అయినా, ఇంకెవరైనా. కాబట్టి నేనేమంటున్నా, మనం తిరగబడనంత కాలం, తిరగబడడం అంటే తుపాకులు పట్టుకోవడమా, పంచాయతీ చేయడమా? ఏ లా అయితే ఉన్నదో, ఏ చట్టం అవుతుందో, ఏ రాజ్యాంగం అవుతుందో అల్లా ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని బేస్ చేసుకోవాల్సినటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి. మనం రాజ్యాంగంలో హక్కులు కల్పించినప్పటికీ కూడా మనం అక్కర్లేదన్నట్టు కూర్చుంటే ఇదే జరుగుతుంది. ఇలా ఇడికే అవుతుంది. రేపు ఇది అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, ఏదేమైనప్పటికీ ఆధారాలు బయటకు వచ్చిన సందర్భంలో రేపు ఇది క్లియర్ గా రోజు జరిగేటువంటి అంశాలు ఇవి. నాకు తెలిసి ఇది ఫస్ట్ మెట్ అనుకుంటా. ఈ సందర్భంలో గత 3 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు, 8 ఏళ్ళు దాటేలోపు ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది ఆనవాయితీగా రాబోతున్నది. ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరిగితే అర్ధనగ్నంగా ఊరేగించేటువంటి సమాజాన్ని మనం తొందరలో చూడబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోరు. అన్న, కులం కుంపటిలో ఈ మునిగిపోతున్న ఈ వ్యవస్థ గురించి ఒక పాట నేనేమంటానంటే, ఈ దేశం కులం, ఈ కులం అనేటువంటి గజ్జి తలిగినది ఏది కూడా ముందల వల్లే. నేను అందుకే ఏమంటున్నా, తక్కువ కులం అంటివా దోసుక తింటున్న దొర, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడా దొర. బండి సత్తాను ఒక టైంలో ఈ పాట రాసిండే. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక పాటలు. నేను ముఖ్యంగా ఏమంటా అంటే, ఈ దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా అనంత కాలం ఈ వ్యవస్థలు అవస్థలు ఇట్టనే ఉంటాయి. అవస్థలతో కూడుకున్నటువంటి భారతదేశ వ్యవస్థలో మనం సంసారం చేస్తున్నాం అంటేనే మనం బతుకున్నామా, లేకపోతే బతుకున్న శివాలమా, ఏం చేస్తున్నాం అనేది ఓవెనకాడు ప్రశ్న వేసుకోవాల్సింది ఖచ్చితంగా. నేను అందుకే ఏమంటా అంటే, ఎంత చెప్పినా గానీ దళిత బహుజనుడో ఓరి రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కి జారేరో ఏమి సేతు, అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బహుజనుడు ఎనుకొచ్చే ముప్పును ఎవడెరగడాయే ఎట్లా చేతు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే మీరా. ప్రతి ఒక్కరి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వేదిక మీద వేస్తారు.